కోసికి వాళ్ళంటే ఎట్లుండాలి మా వాళ్ళు చెప్పాలి. మా బంజారా ఆడబిడ్డలు ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళ అల్లుని కోసము దామరచెర్ల కావచ్చు, లగచెర్ల కావచ్చు, దామరగిద్దెల కావచ్చు, మీ భూములు గుంజుకొని వాళ్ళ అల్లునికి అప్పనంగా కట్టబెట్టాలని చూస్తున్నాడు. అట్లాంటి రేవంత్ రెడ్డికి ఏం చేయాలి? కోసి కారం పెట్టాలి. పెడతారా? పెడతామన్నారు చేతులు ఎత్తురు జర ఒకసారి ఎత్తాలి. ఈ కారం ఎప్పుడు పెట్టాలో తెలుసా? ఇప్పుడు స్థానిక ఎన్నికలలో వాళ్ళన్న తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి వాళ్ళందరూ ఇక్కడ తిరుగుతున్నారు. మీరు చెప్పిన మాట ఏంది? 100 రోజులలోనే రైతు బంధు వేస్తామన్నారు. 100 రోజులలోనే మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ప్రతి ఇంటి ఆడబిడ్డకి ఇస్తామన్నారు. అవన్నీ మాకు ఇచ్చినాకనే మా ఇంటి గలమ దొక్కాలని అడుగుతారు కదా. గిదే కారం పెట్టుడు. నిజంగా కోసి కారం పెట్టారు, బిడ్డడు తట్టుకోలేడు. ఓకేనా? అందుకే అరే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి చెప్పిండా లేదా? అక్క మీరు చెప్పాలి, చెప్పిండా లేదా? హలో భయ్యా, గట్ సైడ్ జర సౌండ్ చూడు, జర అటు చూడు. అందరు ఒకసారి ఇటు చూడండి, ఇటే చూడాలి. అందరూ చేతులు ఎత్తాలి గట్టిగా. అగో మా వాళ్ళు ఇటు చూడమంటే స్క్రీన్లో చూస్తారు. నేను ఇక్కడున్నా, ఇటు చూడ్రి. నేను ఇక్కడ కనపడుతున్నా, ఇంత ఎత్తున్నా. ఇటు చూడ్రు అందరు. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికి రైతు బంధు వస్తుందా? ఒక్క ఎకరం లోపున్నోళ్లకు మొన్న టికా అని ఎన్నో అప్పుడప్పుడు వచ్చింది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక్క ఎకరం కంటే రైతుకి ఎక్కువ భూమి ఉండొద్దని ఆయన ఉద్దేశం. సరిపోతుందా ఎకరం? నీ అల్లునికోమో 2000 ఎకరాలు ఇక్కడ కొడంగల్ నుంచి రాసి ఇవ్వాలి. మా వాళ్ళకి ఎకరం భూమి కంటే ఎక్కువ ఉండొద్దని ఆయన ఉద్దేశం. కాబట్టి ఓకే, రామన్న ఎంట్రీ అయిండు. నా పాట కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్న పాట పాడతాడు, మళ్ళీ ఒక పాట. ఓకేనా? అందరు ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై రామన్న, జై రామన్న. మా బంజారా ఆడబిడ్డలు లేచి ఆడితే మీకోసం పాట పాడతా. తయ్యం